పట్టుకోరా షకావత్ పట్టుకుంటే పట్టుకుంటే కంబుంటే పట్టుకోరా షకావత్. ఒక్కరోజు ఇంటర్నెట్కి దూరంగా ఫోన్లకు దూరంగా ఉందాము అని మేమైతే ఇక్కడ కలిసి అందరం ఫ్రెండ్స్ అంతా వెళ్ళిపోయాము. అదేనండి సరళమైసమ్మ టెంపుల్ చాలామందికి తెలిసే ఉంటుంది. ఇబ్రహీంపట్నం నుంచి 22 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. అదే రాచకొండకు దగ్గరలో అనమాట. అయితే అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అసలు తెలియకుండా వెళ్ళిపోయాను నేను, ఇంటర్నెట్ పని చేయదని. మా వాళ్ళకి ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, నేను ఎక్కడికి వెళ్తున్నాను, బయటకు వెళ్తున్నామని అన్నాము అంతే. ఇంకా ఇక్కడికి వెళ్ళిపోయిన తర్వాత నెట్ పని చేయట్లేదు, కాల్స్ వెళ్ళట్లేదు, సిగ్నల్స్ కూడా. ఇంకా సరేలే ఒక్కరోజు ఏముంటుంది చూద్దామన్నట్టు ఆ రోజు అట్లా మంచిగా గడిచిపోయింది. అమ్మవారి దర్శనము, పంతులు గారు అర్చన అన్నీ చేశారు. ఇంకా దాని తర్వాత కిందికి వస్తే ఇక్కడ ఒక ఆంటీ పల్లీలు ఉడకబెట్టిన శనగలు అమ్ముతున్నారనమాట. ఆంటీ నెత్తిలో చూస్తే ఏంటి విగ్గు పెట్టుకుందా ఏంటి ఆంటీ? ఈ పల్లెటూరులో ఈ ఆంటీకి విగ్గు పెట్టుకోవాల్సిన అవసరం ఏముందని మరి నెత్తిలో చెయ్యి పెట్టి మరి నేను అడుగుతున్నాను. అది విగ్గు కాదు, ఒరిజినల్ ఏరు. ఆంటీ అయితే చెప్తున్నారనమాట, మేము తినే ఫుడ్ అట్లా ఉంటుంది, వారానికి 2 సార్లు మంచిగా తలస్నానం చేసుకుంటాం, ఇంకా మంచిగా కొబ్బరి నూనె పెడతాము, ఒరిజినల్ కొబ్బరి నూనె. కరెక్ట్లే ఫుడ్ మీదే ఉంటుంది హెయిర్ పెరగడం. మేమైతే ఇట్లా కూర్చొని చిల్ అవుతున్నాం అనమాట. వాతావరణం కూడా సన్న సన్న జల్లు పడుతూ ఆగుతూ ఇంత చాలా బాగుంది. ఇంకా మగవాళ్ళ పని మగవాళ్ళదే ఉందన్నమాట. మేము లేడీస్ పట్టుకోరా షకావత్ పట్టుకుంటే పట్టుకుంటే ఉంటే పట్టుకోరా షకావత్. కంబుంటే పట్టుకోరా షకావత్ పట్టుకోరా షకావత్. పట్టుకుంటే వదిలేస్తా సిండికేట్ తగ్గేదేలే. ఇంకా ఫైనల్లీ అట్లా డైలాగ్ అయితే కంప్లీట్ చేశాడన్న. ఇంకా ఇట్లా ముచ్చట్లు పెడుతున్నాము వాళ్ళతో మాట్లాడుకుంటూ. డే మాత్రం చాలా బాగా గడిచిపోయింది. ఈ వీడియో మీకు ఎట్లా అనిపించింది? ఇంత చీకటైనాక ఇంటికైతే వెళ్ళిపోయాము. ఒకవేళ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. బాయ్.